అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాన్నగారు మరణించారని అమెరికా నుండి తొందరగా వచ్చిన కొడుకు కోడళ్ళు ఇక తగిన ఆస్తి అమ్మ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలని మాయమాటలు చెప్తుంటే వాళ్ళ మాటలకు ఎదురుగా అమ్మ నిర్ణయం చెప్పి షాక్ ఇచ్చిన అమ్మ కథ చూద్దామా? డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేస్తున్న రంగారావుకి సడన్గా హార్ట్అటాక్ రావడంతో అర్ధరాత్రి నిద్రలోనే మరణించారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు రాజేష్, గణేష్ తండ్రి మరణ వార్త తెలియగానే ఆగ మేఘాల మీద ఫ్యామిలీతో వచ్చి వాలారు. తండ్రికి చేయవలసిన కర్మకాండలు బంధువర్గం అంతా ఆశ్చర్యపోయేంత ఘనంగా చేశారు. భాగ్యలక్ష్మి రంగారావు భర్త పోయిన షాక్ నుండి కోలుకోలేకపోతుంది. అన్యోన్యంగా తోడుగా 35 సంవత్సరాలు కలిసి జీవించి తనని ఒంటరి చేసి హఠాత్తుగా వెళ్ళిపోయిన భర్తని మరవలేక ఎవరికి ముఖం చూపలేకపోతుంది. మరో వారం రోజుల్లో కొడుకు కోడళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం చేయాలి? లక్ష్మి, నేను పోయి నువ్వు ఒంటరి అయితే మనం కట్టుకున్న ఇంటిని వదిలి కొడుకుల వెంట ఎక్కడికి వెళ్ళకు. ఒంటరిగా ఉండటానికి అవసరమైన మనోధైర్యాన్ని ఇప్పటి నుంచే అలవర్చుకో. ఒకవేళ నువ్వు ముందు పోయి నేను మిగిలిపోయినా ఏ కొడుకుని ఆశ్రయించను. మనం కలిసి పంచుకున్న అనుభవాలకి తెంచుకోలేని జ్ఞాపకాలకి ఈ ఇల్లే మనకి అండగా నిలుస్తుంది. మన జ్ఞాపకాలే మనతో ఉంటూ జీవితాన్ని చివరి వరకు చేరుస్తాయి. ఇద్దరి మధ్య వ్రాసుకున్న ఒప్పందం అది. అందుకే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండటానికి నిర్ణయించుకుంది. అన్నదమ్ములిద్దరూ భార్యలతో కలిసి మేడ మీద హాల్లో సమావేశమయ్యారు. రాజేష్ టీవీలో క్రికెట్ చూస్తూ ఉంటే భార్య రిమోట్తో టీవీ ఆఫ్ చేసి ముఖ్యమైన పనులు ముందు ఉంచుకొని ఈ గొడవ ఇప్పుడు ముఖ్యమా అంది అసహనంగా. పనులన్నీ అయిపోయాయిగా కవిత, రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. వచ్చే వారమే మన ప్రయాణం. తర్వాత కార్యక్రమాల సంగతి ఏం ఆలోచిస్తున్నారు బావగారు అంది పద్మ. ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడటం కష్టమే, కానీ ఇప్పుడు తెలుసుకోలేకపోతే 3 ఏళ్ల వరకు వాయిదా వేయలేం కదా అంది కవిత. ఈ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది. ఆమె తదనంతరమే ఇది మనకు వచ్చేది. బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి. పోతే నగలు. పద్మ మాట్లాడుతూ ఉంటే తెలియకుండా మాట్లాడకు. నగలన్నీ అత్తగారి దగ్గరే ఉన్నాయి. వజ్రాల కమ్మలు, ముక్కు పుడక, డైమండ్ నెక్లెస్ ఇంకా ఆవిడ వంటినే అంటిపెట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు మాదాపూర్ దగ్గర ఉన్న 5 ఎకరాల స్థలం, బంజారాస్లో ఉన్న ఇల్లు మాత్రమే పంచుకోగలం అని బయట పెట్టింది కవిత. ప్రస్తుతానికి 2 మనకు వస్తే చాలే, మిగిలినవి ఎలాగో ఆమె తర్వాత మనకే వస్తాయి కదా. మీరిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిరండి అని రాజేష్ అంటే, తల్లి కొడుకుల మధ్య మా జోక్యమేంటి అన్నారు ఇద్దరు కోడళ్ళు. రాజేష్ గణేష్ వైపు చూస్తూ, గణేష్ నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడు, నువ్వైతే మృదువుగా మాట్లాడి సెటిల్ చేస్తావు అన్నాడు. ఇంటికి పెద్దవాడివి నువ్వుండగా నేను పెద్దరికం చేస్తే బాగుండదు అన్నాడు గణేష్ అన్నమాటకి అడ్డొస్తూ. పిల్లి మెడలో గంట ఎవరికి కట్టాలి అన్న సమస్య నలుగురికి నిలకడగా కూర్చొని ఇవ్వడం లేదు. ఇంతలో రాజేష్, గణేష్ ఒకసారి కిందికి రండి, తల్లి నుండి పిలుపు. అబ్బా, ప్రాబ్లం సాల్వ్ అయింది. మీ అమ్మే పిలిచింది. తొందరగా వెళ్ళి స్థలం గురించి, ఇల్లు గురించి మాట్లాడండి. భర్తలన్నీ యుద్ధానికి పంపుతున్న వీర వనితల్లా వేగంగా కిందికి పంపారు భార్యలు. గదిలో కూర్చొని భర్త బట్టల్ని 2 సూట్ కేసులో సర్దుతున్న తల్లిని చూసి, అమ్మా పిలిచావా అన్నారు ఇద్దరు కొడుకులు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇవన్నీ మీ నాన్నగారి బట్టలు. ఖరీదైన ప్యాంట్లు, షర్ట్లు, కోట్లు, టీషర్ట్లు, స్వెటర్లు, ఓవర్ కోట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఈయన రిటైర్ కాకముందే అర్ధాంతరంగా ఇలా మనల్ని వదిలిపోవడం. అసలు ఆయన ఉందా అంతా బట్టలోనే చూపించేవారు. చిన్నప్పుడు మీరు ఇద్దరు మీ నాన్న బట్టలు చూసి మోజుపడే వాళ్ళు. గణేష్ అయితే ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన బట్టలు వేసుకునేవాడు. ఆ సంగతి ఆయనకి తెలిసి మీ ఇద్దరిని కోప్పడేవారు. అదంతా అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మీరే వేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మీ నాన్న మీతోనే ఉన్న తృప్తి మీకుంటుంది. మీ ఇద్దరిలో ఆయనను చూసుకునే సంతృప్తి నాకు కలుగుతుంది. చెరొకటి తీసుకెళ్ళండి అంది లక్ష్మి. సూట్ కేసుతో పైకి వచ్చిన భర్తలను చూసి, పాత్రలు అమ్ముకునే వాళ్ళకేసి బట్టల్ని భద్రంగా ఇద్దరు కలిసి పైకి మోసుకొస్తున్నారు అని కవిత అంటే, సెంటిమెంట్గా ఆవిడ మీకు అంటకట్టడం, సిగ్గు లేకుండా మీరు తెచ్చుకోవడం బాగుంది అంది పద్మ. మీరిద్దరు ఇలా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మనం నిదానంగా ఆలోచించి ఈ పాత బట్టలు డిస్పోజ్ చేయాలి.
అదే సమయంలో అమ్మ మనసు బాధపడకుండా చూడాలి అని గణేష్ అంటే, ఆస్తి దక్కించుకోవాలంటే అవస్థలు తప్పవు అన్నాడు రాజేష్. నలుగురు ఆలోచనలో పడ్డారు. సడన్ గా కవిత అద్భుతమైన ఐడియా వచ్చింది. ఆలస్యం చేయకుండా అమలు చేయండి. ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తారు. ఆ తర్వాత చూడండి, మీ అమ్మగారే పిలిచి స్థలం ఇంటి సంగతి ప్రస్తావించకపోతే అంది. ఆ మాట విని పద్మ మనసు సంతోషంతో తాండవం చేసింది. అమ్మా, నేను చేసిన పని విన్నావంటే ఎంత సంతోషిస్తావో తెలుసా అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఏంట్రా, మీ నాన్న డ్రెస్ వేసుకువచ్చారా? దగ్గరికి రండి చూస్తాను. కాదమ్మా, నాన్నగారు ఎంతో మందికి చదువు చెప్పించారు, ఎంతో మందికి ఉద్యోగంలో పెట్టించారు, ఎంతో మందికి గుప్తదానాలు చేశారు అని గణేష్ చెప్తుంటే, అదేరా ఆయన గొప్పదనం. అడిగించుకొని ఇస్తే అది సాయం, అడగకుండా చేస్తే ధర్మం అనేవారు అని భర్త దానగుణాన్ని రెండు ముక్కలో చెప్పింది లక్ష్మి. అలాంటిదేనమ్మా మేము చేసి వస్తున్నాం. లక్ష్మికి అర్థం కాలేదు. నువ్వు ఇచ్చిన నాన్నగారి డ్రెస్సులు అన్నీ స్వీకర ఉపకర సంస్థకి అందజేశాం. అక్కడ ఉండే వికలాంగులకి చలికాలంలో ఈ బట్టలు ఎంతగానో ఉపయోగపడతాయన్న సదుద్దేశంతో నీతో చెప్పకుండా చేశాం. మంచి పని చేసి అత్తగారికి చెబుదాం, ఆమె సంతోషిస్తారని కవిత అంది అన్నాడు రాజేష్. లక్ష్మి మౌనంగా ఎదురుగా నిలబడ్డ కొడుకుల్ని పైనుండి కిందికి చూసి చిరునవ్వుతో పంపింది. అమ్మయ్య, అన్నయ్య, మనం చేసి వచ్చిన పనికి అమ్మ తన సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేసింది. ఇకపై స్థలం ఇల్లు మనకి రావడానికి ఏ అడ్డంకి ఉండదు. వీలు చేసుకొని అమ్మకి చెప్పేద్దాం అన్నాడు రాజేష్. మర్నాడు ఉదయం నలుగురు నిద్రలేచి కాఫీ తాగుతూ ఉంటే కింద లక్ష్మి ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం వినిపించింది. పద్మ వినిపించింది. పద్మ కిందికి చూసింది. తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఇంతలో పని మనిషి పైకి వచ్చి, అమ్మగారు మిమ్మల్ని అందరినీ కిందికి రమ్మన్నారండి అని చెప్పడంతో నలుగురు కిందికి దిగారు. లక్ష్మి అక్కడున్న వాళ్ళకి, వీడు నా పెద్ద కొడుకు రాజేష్, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె నా పెద్ద కొడలు కవిత, వాడు రెండోవాడు గణేష్, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఆమె పద్మ చిన్న కొడలు అని పరిచయం చేసి, కొడుకులు కొడల వైపు తిరిగి, ఆయన గంగాధర్రావు గారు మన వకీల్ అని మిగిలిన వాళ్ళందరినీ పరిచయం చేసింది. అడ్వకేట్ ఆగమం. ఆస్తి పంపకాలకి అనుకుని వంశోద్ధారకులు మొహాల్లో మందహాసం. అత్తగారి మెడలో గొలుసు, వజ్రపు కమ్మలు, ముక్కు పుడక కనిపించడం లేదు. ఏం చేసిందబ్బా కోడళ్ళ గుసగుసలు. గంగాధర్రావు గారు నలుగురిని చూసి, మీ నాన్నగారు చాలా కాలం నుండి నాకు తెలుసు. మీ అమ్మగారు మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజం అనిపిస్తుంది. చాలా సంతోషం అన్నారు రావు గారు. నా కొడుకులు ఎంత బుద్ధిమంతులో, కోడళ్ళు అంత గుణవంతుళ్ళు. మా వారి మరణం నాలో మనస్తాపాన్ని, దుఃఖాన్ని నింపేశాయి. నేనేం చేయాలో ఆలోచించలేనంతగా ఆయన ప్రభావం నా మీద ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకులు వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని, ధర్మగుణాన్ని వారసత్వంగా స్వీకరించి తమ కంటే తక్కువ స్థాయి ఉన్నవారి పట్ల ప్రదర్శించిన కరుణ, ఆదరణ నన్ను ఎంతగానో కదిలించి నా కర్తవ్యం ఏంటో గుర్తు చేశాయి. వీళ్ళు చేసిన చిన్న పని నేను చేయవలసిన పెద్ద పనికి ప్రేరణనిచ్చింది. లక్ష్మి మాటలు వింటున్న కొడుకులు కోడళ్ళు ఆమె చెప్పబోయే మాటల కోసం ఎదురు చూస్తున్నారు. గంగాధర్రావు ఫైల్లోని పేపర్లు తీసి చదవమంటారా అన్నారు. ఉండండి, నేనే చెప్తాను. బాబు రాజేష్, గణేష్, మీ నాన్నగారు మన మధ్య లేరన్న బాధ తప్ప ఆయన మనకి ఎటువంటి లోటు చేయలేదు. మీరు ఇద్దరు మొన్న అనాథాశ్రమాల గురించి, వికలాంగుల శరణాల గురించి చెప్తూ ఉంటే ఏమోలే అనుకున్నాను. కానీ మీవి వట్టి మాటలు కావని చేతల్లో నిరూపించడం నాలో మార్పుకి నాంది వేశాయి. నేను మీరిద్దరూ సంతోషపడే శుభవార్త చెప్పబోతున్నాను. మాదాపూర్ దగ్గరలో ఉన్న మన 5 ఎకరాల స్థలాన్ని వికలాంగులైన అనాథాల కోసం తయారవుతున్న ఓ శరణాలయానికి ఇచ్చేస్తున్నా. బంజారాస్లో ఉన్న ఇంటితో పాటు నా దగ్గర ఉన్న నగలు అమ్మి వచ్చిన డబ్బుతో మీ నాన్నగారి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడే ఉచిత బ్లడ్ బ్యాంక్ పెట్టాలని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేశాను. ఈయన రామచంద్రం గారు అనాథ శరణాలయపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన డాక్టర్ శంకర్ గారు బ్లడ్ బ్యాంక్ పనులు చేస్తున్నారు అంది. నలుగురి ముఖాలు నెత్తురు చుక్కలినట్టు వాడిపోయాయి. కవిత కవిత ఏదో చెప్పబోతుంటే, ఈ విషయం మీకు ముందే చెబుదామనుకున్నాను. కానీ మంచి పనులకి మీ నలుగురు 4 స్తంభాల్లా నాతో నిలబడతారు అన్న నమ్మకంతో
పూర్తి చేసి చెప్తున్నాను. నేను ఉండబోయే ఇల్లు నా తదనంతరం మంచి లైబ్రరీగా మారాలి అన్నది నా కోరిక. విదేశాల్లో ఉండే మీకు ఎలాగో ఈ ఆస్తులపై ఆ బాధ్యత ఆసక్తి ఉండదు. చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. నాలో ధర్మచింతనకి పెట్టుబడి మీ నాన్నగారు. అయితే కార్యాచరణకి కారకులు మీరయ్యారు. నేను మీ బాటని అనుసరించాలని ఈ నిర్ణయాలు తీసుకున్నాను. నేను పేపర్ల మీద సంతకాలు పెట్టాను. మీరు వచ్చి సంతకాలు చేయండి రండి అంది లక్ష్మి. నలుగురు షాక్ నుండి తేరుకునే లోపల గంగాధర్రావు పేపర్లన్నీ అందించడంతో కొడుకులిద్దరూ మౌనంగా సంతకాలు చేస్తూ ఉంటే కోడలిద్దరూ విసిరిసా పైకి వెళ్ళిపోయారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.